There is a permanent place for us in the heaven. It has prepared by our Lord God. దేవుని చేత సిద్ధపరచబడినటువంటి ఆ నిలువరమైనటువంటి పట్టణము కొరకు మనం ఎదురు చూడాలి. కానీ ఈ లోకంలో మనకేం కావాలో అవి ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ వాటికంటే శ్రేష్టమైనది, ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది పరలోక రాజ్యంలో ఎంతైనా స్థలం నువ్వు సంపాదించుకోవడం. నువ్వు చేయాల్సినటువంటి రియల్ ఎస్టేట్ ఇక్కడ కాదు, పైన నువ్వు రియల్ ఎస్టేట్ చేయాలి. పైన నీ బంధువుల కొరకు సంపాదించాలి, నీ బిడ్డల కొరకు సంపాదించాలి, నీ వారి కొరకు అక్కడ స్థలాన్ని నువ్వు సంపాదించినప్పుడు దట్ ఈజ్ ఏ రియల్ ఎస్టేట్. ఈ భూమి మీద ఉన్నది ఇట్స్ నాట్ ఏ రియల్ ఎస్టేట్. ఇది నిలువరమైన నివాసం కాదు, తాత్కాలికమే. పర్మనెంట్గా నీకు ఉండవలసినటువంటి స్థలము, రియల్గా నీకు స్థిరాస్తి అక్కడ నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు ధన్యుడివే. సాతానుడు మాయ చేసి వలవేసి నిన్ను ఈ లోకంలో గజిబిజి చేసి దేని కొరకు కష్టపడేటట్టు చేసి చివరికి నువ్వు కష్టపడుతున్నావు, కానీ పరలోక రాజ్యంలో స్థలాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుని రాజ్యంలో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని నువ్వు కోల్పోతా ఉన్నావు. భూలోక మాయలో పడిపోయి ఆలోచించి నిలువరమైన నివాసం ఎక్కడ కాదు, ఇట్ ఈస్ దేర్ ద హెవెన్. పరలోక రాజ్య పట్టణంలో ఉంది.